పండగ పండగ ప్రభాస్ పండగ 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 రాజసాబ్ పండగ అని అన్నారు. నాకేమో 90mm రాడ్ పెట్టలేరని బయట కనబడ్డది. సినిమా మాత్రం ఒక రాడ్ అని చెప్పి ఇద్దరు ముగ్గురు అన్నారు ఇందాక రివ్యూ దగ్గర నేను చూసిన. బట్ మిక్స్డ్ టాక్ అని ఐ కెన్ టెల్ యూ వెరీ క్లియర్లీ. లైక్ సినిమా బాగుంది కానీ కొన్ని సిచ్యువేషన్స్లో బాగాలేదు. 3 గంటల సినిమా, ముగ్గురు హీరోయిన్లను పెట్టుకొని మొత్తం మూడు పుట్ల మీకిందంతా మొత్తం బిస్కెట్ చేసేటట్టు ఉంది సినిమా. ఓకే, 3 సినిమాలు నడిపారు కాబట్టి ముగ్గురు హీరోలను పెట్టుకున్నారు. 3 సినిమాలు చూడాలి కాబట్టి ప్రభాస్ అన్ననే పెట్టుకున్నారు. వేరేటోడు అయితే పక్క పీకేది, ప్రభాస్ అన్న లేకపోతే సినిమా వీకేది. అంతవరకు కూడా ఓకే. అయితే డైరెక్టర్ మారుతి, మీకు ఫస్ట్ క్లాప్స్. ఓకే, సినిమా ఏడ్చినావు నువ్వు అసలు స్టేజ్ మీద ప్రీవియస్ ఈవెంట్లో. సినిమా ఇట్లా తీసినా అట్లా తీసినా అని ఏడ్చారు మీరు. అరే ఏ రేంజ్లో తీసిరా అని నేను అనుకున్నా. కానీ ఓకే, చాలా చాలా కాన్సన్ట్రేటెడ్గా హిప్నోటిజం, సైకియాట్రిస్ట్, 5 చక్రాలు అవి కాన్సెప్ట్లు అన్నీ మంచిగా అనిపించాయి నాకు. లైక్ యాజ్ అ సైకాలజిస్ట్ కూడా నాకు మంచిగా అనిపించినాయి. బట్ అందరికి మంచిగా అనిపించదు కదా, మీరు అట్లెందుకు ఆలోచించలేరు? వేరేటోడు ఉంటాడు, వాడి ముంగట ఇట్లాంటి కథలన్నీ పడ్డారు అనుకో, అది ఏం నడుస్తుంది సినిమా అని అనుకుంటాడు వాడు. అందరిది అదే ఉంది ఇప్పుడు. సో ఇట్స్ కంప్లీట్లీ గోయింగ్ ఆన్ మిక్స్డ్ టాక్. బట్ నేను ఓపెన్గా చెప్తాను, నాకైతే నచ్చింది. బట్ అది చాలామందికి నచ్చదు. సీరియస్గా చెప్తున్నా, చాలామందికి నచ్చదు. బట్ సినిమా మాత్రము ఇట్స్ లైక్ హాలీవుడ్లో ఒక సినిమా ఉంటుంది ఇన్సెప్షన్ అని చెప్పి. ఆ సినిమా చూసినా అర్థం కాదేమో, ఐమ్ సారీ. అర్థమైతే కనుక మీకు రాధాసాబ్ ఒక ఇన్సెప్షన్ లెక్క అనిపిస్తుంది. అంటే అంత తోపు ఉంది మూవీ స్టోరీ పరంగా, కానీ ఎగ్జిక్యూషన్ ఎక్కడనో ఫెయిల్ అయింది. అది బిస్కెట్ అయ్యింది, అది క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే లాస్ట్లో కూడా మనోడు వాళ్ళ తాతతోనో ఏదైతే ఒక అద్లాబద్లీ లాస్ట్ ఫైట్ ఉంటుందో చాలా అమేజింగ్ ఉంటుంది. లైక్ ఒక కాన్సెప్చువల్ బేస్గా ఆలోచిస్తే బాగుంటుంది. కానీ అది జనాలకి ఎక్కాలా. అది ఎక్కాలంటే మీరు అట్లా ఎక్కేటట్టు చేయాలా. మీరు మొత్తం కంటెంటే ఇస్తా నేను అంటే కంటెంట్ వద్దు అంటారు. మరి నువ్వు 3 హీరోలను పెట్టుకొని, తమన్నాతో మ్యూజిక్ కొట్టించుకొని, పెద్ద పెద్ద ఎడిటర్లను పెట్టుకొని, విఎఫ్ఎక్స్ పెట్టుకొని, ప్రభాస్ అన్నని పెట్టుకొని అంత పెద్ద సినిమా తీస్తున్నావు. ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయ్యాను? అంత కమర్షియల్ తీసారు, అంత మంచిగా తీసారు అంటే మీరు మళ్ళీ కమర్షియల్ ప్లస్ కాన్సెప్ట్ చేద్దామని అనుకోరు. అది చాలాసార్లు వర్కౌట్ అయ్యి ఫెయిల్ అవుతుంది. పెద్ద పెద్ద సినిమాలే వీక్ని, ఈ సినిమాలో వీక్తా లేదా నాకైతే డౌట్. కానీ సినిమా మటుకు బాగుంది. నేను ఈ పాయింట్లు ఎందుకు చెప్తున్నా అంటే తెలియాలి జనాలకి. ఇప్పుడు సినిమా బాగాలేదని ఒకటి చెప్తాడు, కానీ గుడ్డిగా నమ్మొద్దు కదా. ఒకటి చెప్పినా నమ్మొద్దు, ఫస్ట్ అర్థం చేసుకోవాలి. వాడు బాగాలేదని అంటాడు అంటే ఎందుకు బాగాలేదు, ఇది సంగతి. కంటెంట్ ఉంది, ఓవర్గా ఉంది, కమర్షియల్గా ఉంది, అది ఓవర్గా ఉంది. 2 ఓవర్గా ఉంటే నీకు ఏది కావాలా భయ్? నీకు కమర్షియల్ కావాలా లేకపోతే కంటెంట్ కావాలా? 2 కావాలంటే 2 బ్యాలెన్స్డ్గా మంచిగానే చేశారు. కానీ క్లైమాక్స్ ఓకే, చాలా జస్టిఫైడ్ చేసారు క్లైమాక్స్. కానీ ఎండింగ్ ఎందుకు అన్ఫినిష్డ్ ఉంది. ఈ తెలుగు సినిమాలలో, టాలీవుడ్ ఇండస్ట్రీలో అన్ఫినిష్డ్ క్లైమాక్సెస్కి నేనైతే ఫ్యాన్ కాదు. అదొక్కటే నాకు మైనస్ పాయింట్ అనిపించింది. బట్ చాలామందికి ఏంటంటే 3 గంటల సినిమాలల్లో అన్ని గణం చూసి ఓపిక ఇవ్వనుకుంటుంది. ఇప్పుడు సీరియస్లీ చదువుకున్న వాళ్ళకైతే సినిమా అర్థమవుతుంది, కానీ ఎంటర్టైన్మెంట్ కోసం పోయేటోనికి ఎట్లా అర్థమవుతుంది సినిమా? హిప్నోటిజము, సైకియాట్రిజం, నీ మీద నీ కంట్రోల్ ఉండాలా, ఆలోచనలు అవి ఇవి అని చెప్పి ఈ రొట్ట మాటలు అన్నీ అందరికీ నెత్తికి ఎక్కాయి. పబ్లిక్ ఎట్లా అయిపోయారు అంటే మంచి చెప్తే ఎవరికి ఎక్కదు. సో ఈ సినిమా కూడా ఎక్కుతా లేదా నాకు తెలియదు. సో దిస్ ఈజ్ అ వెరీ ఓపెన్ ప్యూర్ టాక్ నేను చెప్తున్నా. అండ్ మ్యూజిక్ పరంగా వస్తే కనుక ట్రైలర్లో వచ్చింది అమోఘం అమ్మేఘం అని చెప్పి ఏదో ఉంటుంది బీజము. అది ఒక్కటి తప్పితే ఇంకేం బాగాలేదు. హీరోయిన్తో నా నిధి అగర్వాల్తో ఒక పాట ఉంటుంది, అది వచ్చినప్పుడు ఓకే జల్ది అయిపోయింది ఏందా అని అనిపిస్తుంది. దానికి మళ్ళీ క్లారిటీ వస్తుంది, ఇంకో సగం పాట మళ్ళీ వస్తుంది తర్వాత. సో మ్యూజిక్ ఈజ్ ఓకే, బీజిఎమ్స్ ఆర్ ఫైన్. పాటలు అయితే ఎట్లా లేవు, ఒక పాట ఉంది, అది ఒక్కటనే. ఇక హీరోయిన్లు ఉన్నారు 3, ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి ఒకటి పెట్టారు, బాగుంది. మారుతి అన్న మీరు ఎంత కష్టపడ్డారు అంటే అంత కష్టపడ్డారు, కానీ ఎగ్జిక్యూషన్ దగ్గర ఏడో బిస్కెట్ అయిందంటే అనిపించింది నాకు. ఇది జెన్యున్గా చెప్తున్నాను నేను. ఎందుకంటే మీరు ఇప్పుడు మీరనే కాసి ఒక సినిమా చేయడానికి ఇంతమంది కష్టపడతారు, అండ్ ఆ సినిమా చూడడానికి ఇంతమంది వెయిట్ చేస్తుంటారు. రాజాసాబ్ అని చెప్పి ఎంతైనా వెయిట్ చేశారు. ఇప్పుడు ఓజీ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కోసం ఎంత వెయిట్ చేసి సినిమా బాగుంది, కానీ అయినా కూడా దానికి కూడా మళ్ళీ ఎన్నో దగ్గర బుక్కలు పెట్టారు. ఇప్పుడు ఈ సినిమా కూడా రాజాసాబ్ మళ్ళీ పండగ అని చెప్పి అన్నారు, కానీ పండగ మొత్తం మీకేటట్టే చేస్తున్నారు మీరు. ఎగ్జిక్యూషన్ కొంచెం ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు ఫెయిల్ అయింది కాబట్టి నేను ఓపెన్గా చెప్తున్నా, ఫెయిల్ అయ్యింది ఒక పాయింట్లో. అండ్ అన్ఫినిష్డ్ క్లైమాక్స్ ఈజ్ నాట్ అ గుడ్ ఐడియా. ఒక ప్రాపర్ క్లైమాక్స్ ఇచ్చినట్టే బాగుండేది వాళ్ళ తాతతోన. అండ్ నైనమ్మ సెంటిమెంట్ అయితే ఐఎమ్ లైక్ వెరీ 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 హార్ట్ టచింగ్ అనిపించింది నాకు. దెబ్బకు మా నాయనమ్మ గుర్తుకొచ్చేసింది నాకైతే. ఇప్పుడు లేదు, బట్ యా నైనమ్మ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. అండ్ మ్యూజిక్ ఓకే. అండ్ ప్రభాస్ అన్న గురించి ఇప్పుడు నేను చెప్పాలంటే లైక్ ప్రభాస్ ఈజ్ ప్రభాస్. లిటరలీ డార్లింగ్ ప్రభాస్ అని ఎందుకంటారో ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఆయన జెన్యూన్ యాక్టింగ్ చేసిండు.
లైక్ వాంటెడ్లీ చేసారు అన్నట్టు అనిపించదు. అంటే ఒకటి రెండు దగ్గర అనిపిస్తుంది అనుకోండి. దట్స్ బికాస్ ఆఫ్ విఎఫ్ఎక్స్ అండ్ జెన్యున్ యాక్టింగ్. మీకు బాహుబలిలో ప్రభాస్ కనిపించాడు, సలార్లో ప్రభాస్ కనిపించాడు, ఒక కొత్త ప్రభాస్ కనిపిస్తాడు. సో ఈ గ్యాప్ కూడా అందుకనే మెయింటైన్ చేశారు సలార్కి సినిమాకి మధ్యలో. అండ్ ఆ 45-50 డేస్ షూట్ అయింది ప్రభాస్తోన. బట్ ఈ విఎఫ్ఎక్స్ వర్క్, మిగతా వర్క్, ఆ వర్క్ ఈ వర్క్ అని చెప్పి ఇంత టైం ఎందుకు చేశారంటే ఆ టైం గ్యాప్ మెయింటైన్ చేశారు. వై? బికాస్ ప్రభాస్ అన్న సడన్గా సలార్లా ఆ ఫైట్, ఆ రేంజ్ ఆఫ్ సలార్ ప్రభాస్ని చూసిన తర్వాత రాజాసాబ్ ప్రభాస్ నెత్తికి ఎక్కాడు. సో అందుకని ఆ గ్యాప్ మెయింటైన్ చేశారు. ఆ గ్యాప్ కరెక్ట్గా ఫిల్ అయింది. 3 hours మూవీలో మీకు ప్రభాస్ కనిపిస్తాడు పక్క. ఆ సెంటిమెంట్ అవి ఇవి అన్నీ. వితౌట్ ప్రభాస్ రాజాసాబ్ ఇస్ నథింగ్. దట్స్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు సే. అండ్ మారుతి గారు కానీ, ఇప్పుడు తమనన్న కానీ, అండ్ లైక్ ఎడిటింగ్ వరకు ఇట్స్ ఫైన్. కోటగిరి వెంకటేశ్వరరావు, నాకు ఈ పేరు చాలా బాగా గుర్తుండిపోతుంది. ఎడిటింగ్ వైజ్ చాలా బాగుంది సినిమా. అండ్ ఈ ముగ్గురు హీరోయిన్లు కూడా ఎక్కువ తక్కువ ఏం లేదు. అండ్ మాళవిక మోహన్కి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారని కాదు. నిధి అగర్వాల్ కానీ, ఇంకొక రిధి మోహన్ కానీ, 3 members ఆర్ లైక్ ఈక్వల్లీ డివైడెడ్. ముగ్గురికి ఈక్వల్లీ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది అండ్ స్క్రీన్ టైం ఉంది. అండ్ మరి ప్రభాస్ అన్న కోసం ముగ్గురిని పెట్టిరా మళ్ళీ తెలియదు. స్టోరీ వైజ్ కూడా ముగ్గురు బ్యాలెన్స్డ్గా ఉండే. బట్ ఎక్కడో కొంచెం అనిపించింది వై 3 people అని చెప్పి. బట్ ఇఫ్ యూ థింక్ ఇన్ కమర్షియల్ ఆస్పెక్ట్, ప్రతి ఒక్కరికి ఒక సినిమా చూసేటప్పుడు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. హీరోయిన్ ఇట్లుంటే బాగుంటుంది, హీరో ఇట్లా చేస్తే బాగుంటుంది. అండ్ ట్రైలర్లో ప్రభాస్ అంటాడు ఎప్పుడు చేయనటువంటిగా కొత్తగా చేయాలా, చేసి మొత్తం పిచ్చెక్కిపోవాలా, కొత్తగా చేసేయాలని అంటాడు. అండ్ అట్లా చాలానే ఉండే సినిమాలో. బాగుంటుంది అన్నీ కొత్తగా కొన్ని కొత్త లైక్ నాకు అనిపించింది, అరే ప్రభాస్ ఇట్లా కూడా చేయగలుగుతాడా అని అనిపించింది నాకు. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. అండ్ ఇన్ ది ఎండ్ ఐ కెన్ ఓన్లీ సే దట్ ఎక్కడ ఎగ్జిబిషన్ మిస్ అయింది. బట్ స్టిల్ ఆ విఎఫ్ఎక్స్ కోసం, ప్రభాస్ అన్న యాక్టింగ్ కోసం, ఆ ఎలివేషన్ లైక్ ఐ డోంట్ థింక్ సో. బట్ ఇట్స్ ఎ 1-time వాచ్ ఇన్ థియేటర్. బట్ ఇదే సినిమా అనగా టీవీలో వస్తామంటూ రిపీట్ రూల్ చేస్తారు. నెక్స్ట్ ఓటీటీ అయిపోయి మొత్తం టీవీలో, శాటిలైట్లో ఎప్పుడైతే వస్తుందో టీవీలో రిపీట్ చూసే సినిమా ఇది. బట్ థియేటర్లో చూడాలంటే మాత్రం ఇట్స్ పక్కా థియేటర్ వాచ్ 1 time. అండ్ థ్యాంక్ యూ. నేను మీ మహేందర్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్రయో వైబ్స్ మీడియా.